టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. టమాటాలు ఒక ½ కిలో, ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూను, అల్లం పేస్ట్ కొద్దిగా, కారం కొద్దిగా, మన తాలింపు గింజలు కొద్దిగా, పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఉల్లిపాయలు 2, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా, ఒక 5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, ఆయిల్ కొద్దిగా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేయడానికి సాల్ట్ వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం, 1 రెమ్మ, తాలింపు గింజలు 1 స్పూన్, కొద్దిగా పసుపు వేసుకున్నామండి, కొద్దిగా అల్లం పేస్ట్. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ఈ విధంగా కలుపుకుందాం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మూత పెట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. మీ రుచికి తగినంత వేసుకోండి. సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ధనియాల పొడి వేసుకుందామండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి 5 పచ్చిమిర్చి కారం బాగుంటుంది, అందుకని కొద్దిగా వేస్తున్నానండి. కారం కొద్దిగా వేసుకోవాలి. మీ రుచికి తగినంత వేసుకోండి కారం. కొత్తిమీర వేసుకున్నామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. అయిపోయిందండి కర్రీ. ఆ విధంగా వాటర్ అసలు యాడ్ చేయలేదండి. టమాటాలో వచ్చిన వాటరే మొత్తం. ఇక అయిపోయింది. స్టవ్ బంద్ చేద్దామండి. టమాటా కర్రీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టమాటా కర్రీ